అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. లక్ష్మీ భవాని కీర్తి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఎప్పటి నుంచి చదువుతున్నావు గురుకుల పాఠశాలలో? 5th నుంచి చదువుతున్నా. 6 years నుంచి 5th నుంచి చదువుతున్నా. 5th నుంచి ఓకే. ఎప్పటి నుంచి 5th నుంచి చదువుతున్నావు కదా, ఈ ఎలకలు కానీ ఈ సరిగా లేకపోవడం కానీ ఎంతకాలం నుంచి ఉంది? 5th నుంచి ఉంది. ఫుడ్ సరిగ్గా లేకపోవడం, ఫుడ్ సరిగా ఉండేది కాదు, బాత్రూమ్స్ క్లీన్ గా ఉండవు, ర్యాట్స్ 5th నుంచి ఉన్నాయి. ఈ మంత్ బాగా కొరికే 10th లో. అప్పుడు 9th 8th ఇంకేమేమి ఉండే? డాగ్స్, మంకీస్, ఎగబడే మంకీస్. అయితే మా దగ్గరే ఫైన్ కలెక్ట్ చేసి అవి తెప్పిస్తాం ఇవి తెప్పిస్తామని ఇంకా తెప్పికుండా అట్లనే ఉండటం వల్ల మంకీస్ ఎగబడ్డం, డాగ్స్ బైట్ చేయడం, ర్యాట్స్ అనే ఉంటాం వాటికి సరిగ్గా బోన్స్ పెట్టకుండా ఇట్లా చేయడం వల్ల ఇట్లా సిచ్యువేషన్ అనేది. స్నానాలు కూడా 2 days కి ఒకసారి. వాటర్ ఫెసిలిటీస్ లేదు సఫిషియెంట్ గా, అక్కడ ఏం సఫిషియెంట్ గా లేదు. ఎంతమందికి ఇట్లా ఎలకలు కొరకటం, కుక్కలు కొరకటం? 4-5 members కి మా క్లాస్ లోనే కొరికింది, ర్యాట్ బైట్ చేసింది. బాగా సివియర్ గా కరిచింది నాకే. డైలీ ప్లేస్ చేంజ్ అవుతున్నా గానీ బ్లడ్ వచ్చేటట్టు మొత్తం కాళ్ళు అట్లా కొరికి పెయిన్ గా ఉండేది బాగా. ఎక్కువగా నిన్నే కొరికేది? Yes. అంటే మిగతా పిల్లలు కూడా ఈ విధంగానే వ్యాక్సిన్స్ వేశారా? ఒక్క డోస్ వేసారు. వాళ్ళకి ఎక్కువ బ్లడ్ రాలే కదా, నీకే ఎక్కువ బ్లడ్ వచ్చిందని గవర్నమెంట్ మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు మా నర్స్ మేడం ఉన్నారు. అయితే ఆవిడ ఫోన్ చేసి మనీ లేవు, ఆటోకి మనీ ఇస్తే నేను ఇంజెక్షన్ వేయించుకుంటా, లేకపోతే ఒక డోస్ మీరు వేయించుకోండి, ఫీవర్ వస్తే మీ దగ్గర ఉంచుకోండి, నేను మీ హౌస్ మేడంకి చెప్తాను, నేను ఫీవర్ రాకుండా ఉంటుంది, మీ దగ్గర ఉంచుకోండి, నేను మీ మేడం కూడా ఇట్లా చెప్తా, అమ్మాయికి ఫీవర్ ఉంది, ఎలా గడిచింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్లా తీసుకెళ్లారు అని చెప్పారు. ఇప్పుడు ఈ రాట్స్ కి ఈ డాగ్స్ కి వీటి నుంచి మీ దగ్గర నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేసేవాళ్ళు? ఓన్లీ మంకీస్ కే చేశారు. మంకీస్ కి అంటే మేము అట్లా ఫుడ్ పడేయడం అది ఇది అని చెప్పారు, కానీ మేము ఫుడ్ వేస్ట్ చేయము అసలు. మంకీస్ రావడానికి కారణం కూడా మీరు ఫుడ్ పడేయడం వల్లనే వచ్చాయి కాబట్టి వాటిని నివారించారు. మరి వాటిని తీయడానికి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో ఏం చేసేవారు? అంటే మా దగ్గర లైట్ హాలిడేస్ ఇచ్చాక లేట్ గా వచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేశారు. 100-200 చింపాంజీల కోసం వాటిని ఎల్లగొట్టడానికని కలెక్ట్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఏం తెలియదు, చెప్పలేదు ఇంకా మాకు. ఇప్పుడు నేను చదివే 10th క్లాస్ కాబట్టి ఏమన్నా ఇక్కడ ఉంటే ఇక్కడ చదువుకుంటే చదువుకో, లేకపోతే వెళ్ళిపో, లేకపోతే మార్క్స్ కట్ చేయడం, FS లో అట్లా మార్క్స్ తగ్గిస్తారన్న భయంతోనే ఉన్నాం, కానీ కంప్లైంట్ ఇవ్వలేక కాదు. పిల్లలందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఎస్, కొంతమంది చేస్తున్నారు. ర్యాట్ బైట్ కరికింది, కొంతమందికి ఇంజెక్షన్ వేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు. నా కాళ్ళకి కొంచెం ఎక్కువ డోస్ వేయడం వల్ల అట్లా అయింది. నమస్తే అండి, నా పేరు బిందు, మా అమ్మాయి కీర్తి. మా అమ్మాయి గురుకుల పాఠశాలలో చదువుతుందండి. ప్రతిసారి రిపీటెడ్గా ర్యాట్ బైట్ చేయడం వల్ల అమ్మాయికి ఈ పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం లేచి నడిచే పరిస్థితులు లేదు, రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. ఇక్కడ కన్సల్ట్ చేసిన డాక్టర్ ఏం చెప్పారంటే, అడిగాను మామూలుగా, ర్యాట్ బైట్కి అయితే కనుక ఇది ఉండదని చెప్పారు, వ్యాక్సిన్ అనేది ఉండదన్నారు. రిపీటెడ్గా వాళ్ళు వేయించడం వల్ల పాపకి కాళ్ళకి స్పర్శ అనేది లేకుండా అయిపోయింది. కాళ్ళంతా ఇట్లా వాపులు వచ్చేసినాయి. జరిగి 4 days అయిందండి. వచ్చినప్పుడు అయితే పాప అన్కాన్షియస్ లో ఉంది, నేను ఎత్తుకొని తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ప్రతిసారి జరుగుతూనే ఉందండి, రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది. నేను అడిగినప్పుడల్లా వాళ్ళు ఎవరికి జరగని మీ ఒక్కరికే జరుగుతుందా అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరికి జరగట్లేదు, ఎవరికి గుట్టట్లేదు, మీ అమ్మాయికి గుర్తుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ప్రతిసారి వ్యాక్సిన్ వేపిస్తున్నారు. వ్యాక్సిన్ వేసినప్పుడు ఏమో తగ్గుతుంది అన్నారు, ఇప్పటికీ 3 times వేశారు. మొన్న మార్చిలో వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ నవంబర్లో పుట్టిందండి. పాప మేము తీసుకొచ్చినప్పుడు అయితే పాప కుడికాలు, ఎడం చెయ్యి పనిచేయలేదండి. డాక్టర్ ఏం చెప్పారంటే, ఈ రోజు నైట్ గడిస్తే గానీ ఏం చెప్పలేము, అది హార్ట్ దాకా వెళ్ళింది, పల్స్ బాగా పెరిగింది, హార్ట్ బీట్ కూడా పెరిగిందని చెప్పారండి. 3-4 times జరిగిందండి. ప్రతిసారి 5 doses వీక్లీ వన్స్ చొప్పున ఇస్తున్నారు. ఒకసారి వాళ్ళే ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళే తీసుకెళ్లి ఇస్తున్నారండి. ఆ ర్యాట్ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఈ రోజు అమ్మాయి కాళ్ళ నరాలు అనేది
పక్షవాతం ప్యారలైజ్ లేదండి, అదే చెప్పారు. నాకు తెలీదు, మరి వాళ్ళు ఎలా వేయించారో కూడా తెలియదండి. 3 times జరిగింది, 3 times వేయించారు. చెప్పిందండి వీళ్ళ క్లాస్ లో 4-5గురికి ఇట్లా జరిగింది, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయించారండి. కాకపోతే అందరికన్నా ఎక్కువ మా పాపకి బాగా సివియర్ గా అయిందనమాట. మొత్తం కాలు అడుగున ఈ మందం అంతా మాంసం అంతా కొరికేసి పొద్దున్నే లేచేసరికి తనకి బ్లడ్ ఉండేంత ఇదిగా సివియర్ గా జరిగింది. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి, ఏపీ అండ్ తెలంగాణకి కోఆర్డినేటర్. ఈ పాప వచ్చేసరికి కీర్తి అండి, తన గురుకుల పాఠశాలలో చదువుతుంది. దానవయ్యగూడెం రఘునాథపాలెంలో గురుకుల పాఠశాలలో చదువుతుందండి, ప్రీస్వేల్లో. అయితే ఈ కీర్తి అనే పాపకి ఒక 10 సార్లు ఎలకలు కొరకడం జరిగిందండి. కింద పాదం వరకు మొత్తం తినేసింది. అలా తింటూనే ఉంది. స్కూల్ టీచర్లు తల్లిదండ్రులు చెప్పకుండా పేరెంట్కి వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వేసేసారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్కి ఇంటిమేట్ చేశారు, మళ్ళీ ర్యాట్ బైట్ జరిగిందని. మళ్ళీ వ్యాక్సిన్ వేశారు, మళ్ళీ మొన్న మార్చిలో కూడా వేశారు. అలా వేయంగా మొన్న నవంబర్ మళ్ళీ కరిచిందండి, వ్యాక్సిన్ వేయలేదు. ఈసారి అలా వేయకూడదమ్మా ఆడపిల్లకి అన్నిసార్లు అని చెప్పేసి అన్నాక తను ఆగింది వాళ్ళ స్నేహితురాలు చెప్తే. దాని తర్వాత వితిన్ 1 week or 10 daysలో తనకి స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళ పేరెంట్కి. ఏమనంటే మీ పాప పూర్తిగా నడవట్లేదు, నడవలేని స్థితిలో ఉంది, వచ్చి మీరు తీసుకెళ్ళండి అనేసి. తీసుకెళ్ళండి అంటే కాళ్ళని వాచిపోయి గ్రీన్ కలర్లోకి వచ్చేసి పేషెంట్ని డాక్టర్ గారు తీసుకెళ్తే ఇక్కడ మమతాకి రిఫర్ చేశారండి. ఇగోండి పాప కాలు ఈ రేంజ్లో కొరికేసింది, 2 కాళ్ళు కూడా ఇదే స్థితి. ఇగోండి ఇలా. ఇది ఈ పాప కంటే అలా స్కూల్లో ప్రతి పాపకి అలాగే జరుగుతుంది, ఈ పాపకు కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఆ పేరెంట్స్ ఎవరైనా అడగడానికి వెళ్తే మీకు ఇష్టమైతే ఉంచండి, కష్టమైతే టీసీ తీసుకోండి వెళ్ళిపోండి అని. ఈమె 10th వచ్చింది కాబట్టి పేరెంట్ కూడా భయపడింది. ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. మమతాలో జాయిన్ చేసేసరికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే చాలా సివియర్ కండిషన్ ఉంది, నరాలకి సంబంధించి పక్షవాతం వచ్చింది, ఈ 2 కాళ్ళు ఒక చెయ్యి ఎడం చెయ్యి మొత్తం కొలాప్స్ అమ్మ. నెక్స్ట్ హార్ట్కి జాయిన్ అయితే కనుక అది వస్తే పాప బతకడం కష్టం అన్నారు. midnight 3 గంటలకి పాప హార్ట్ బీట్ పెరిగింది. తర్వాత వెంటిలేటర్ తీసుకెళ్లే సమయానికి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది మమతా హాస్పిటల్లో, వారి కృతజ్ఞతలు. అయితే ఇలాగా ఏ పేషెంట్కి ఏ పాపకి కూడా జరగకూడదండి. గురుకులంలో ఎక్కడ కూడా శుభ్రత కానీ వాటర్ కానీ ఈ ఎలకలకి సంబంధించి కానీ సంరక్షణ కానీ ఎట్లాంటిది అందులో లేదు. ఈ పాపకి ఇలా జరిగినందుకు సీఎం గారు స్పందించాలి, ఈ గురుకుల పాఠశాలలో ఏమేం జరుగుతుందో పర్యవేక్షించాలి, కావాల్సిన నీడ్స్ని అందించాలి. ఇప్పుడు ఈ పాపకి ఇప్పటి వరకు చేయూతనిచ్చిన వాళ్ళు లేరండి. ఇక్కడ మెడికల్ ఖర్చు కూడా ఆమె సింగిల్ పేరెంట్, భర్త లేని ఒక మహిళ ఆ పాపను పెట్టుకొని ఇక్కడ కట్టాలి ఉండాలి అంటే కూడా ప్రతిరోజు నరకం కనిపిస్తుందండి. ఇప్పటి వరకు స్నేహితులు సాయం అందించారు, ఈసారి ప్రభుత్వం సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగ ఏ పిల్లకి జరగకూడదని, ఇది ఇంకొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్తామని ఖచ్చితంగా సీఎం గారికి ఒకటే చెప్తున్నాను. ప్రతి గురుకుల పాఠశాలలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి అక్కడ చదివించాలండి. అప్పుడు ఆ పెయిన్ తెలిసిద్ది. ఇప్పుడు ఈ తల్లి పెయిన్ తెలియట్లేదు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేయండి. అప్పుడు మీకు ఇలాంటి ర్యాట్ బైట్ జరిగినప్పుడు అసలు ర్యాట్ బైట్కి అసలు వ్యాక్సినే లేదు. మరి వ్యాక్సిన్ వీళ్ళు ఎలా వేసారో నాకు అర్థం కావట్లేదు. అది 10 times 14 ఏళ్ల పిల్ల. ఇది వ్యాక్సిన్ వేసే విషయంలో కూడా అంత అశ్రద్ధగా ఎవరికి తెలియకుండా వ్యాక్సిన్ వేసింది కాక, ఎవరైతే గురుకుల పాఠశాలలో వ్యాక్సిన్ వేసారో, ఎవరైతే అశ్రద్ధగా వ్యవహరించారో, ఎవరైతే ఇలాంటి విషయాలకు ముందుకు దోహదపడుతున్నారో, ప్రిన్సిపల్ దగ్గర నుంచి అక్కడ ఉన్న యాజమాన్య ప్రతి ఒక్కరిని కూడా మేము ఖండించేస్తాము, శిక్షార్హుల్ని చేస్తాం ఖచ్చితంగా. ఇది వదిలిపెట్టేదే లేదు. ఖబర్దార్ నెక్స్ట్ టైం పిల్లల దగ్గరికి ఇప్పుడు వరకు 4 days అయినా ఈ పాపను చూడడం వల్ల వస్తే ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇవ్వద్దని టీచర్లు వచ్చి పిల్లకి చెప్పి భయపెట్టి వెళ్ళారు. అందుకని ఈసారి ఊరుకునేది లేదండి.